నమస్తే అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేపాటికి మనం బోర్ అయితే వేయించామన్నమాట. మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే బోరు ఎంత డ్రిల్లింగ్ చేశాను, మా ఏరియాలో ఎంత పడింది, అలాగే నేను ఇప్పుడు దీనికైతే విద్యుత్ అంటే కరెంట్ అయితే లేదు. మనం ప్రత్యామ్నాయంగా సోలార్ సిస్టమ్ అయితే ఇక్కడ కూర్చోబెట్టాలన్నమాట. మనం ఈ బోర్ దగ్గర ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఆ దరిదాపు అట్లా మనం సోలార్ సిస్టమ్ అయితే కూర్చోబెట్టాలి. అది ఎంత అవుతుంది, నేను ఇప్పుడు తీసుకుంటున్న సోలార్ ఖర్చు ఎంత, అది ఒక ప్రీ ప్లాన్డ్గా నేనైతే చేయడం జరిగిందనమాట. ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేస్తారని కోరుకున్నా. చాలామంది రైతులకైతే యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకు సోలార్ అనేది సబ్సిడీ ద్వారా ప్రభుత్వం ఎంత ఇస్తుంది, మనకు అది పాసిబిలిటీనా లేదా అనేది మనం తెలుసుకుందాం. నేనైతే ఈసారి దీంట్లో మనం గ్రీన్ చిల్లీ కానీ లేకుంటే డ్రై చిల్లీ కానీ వేయాలనుకుంటున్నా. దీంట్లో మనము బోర్ స్టార్ట్ చేసినప్పుడు మనం చూసుకోవచ్చు, వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ బోరు మాదంతా ఈ నల్లబండ పడింది అనమాట. ఈ నల్లబండ పడిన దానికి అడుగుకు వచ్చేసి 160 రూపాయల నుంచి 180 రూపాయల వరకు తీసుకున్నారు. నా దగ్గర అయితే 160 రూపాయలు తీసుకున్నారు అడుగుకి. ఇది వచ్చేసి డ్రిల్లింగ్ స్టార్ట్ చేసినాక 3 రాళ్ళకైతే ఇబ్బంది పెట్టింది. అంటే మళ్ళీ బోరు పీకేయడం, వాళ్ళతో మళ్ళీ గొడవ పడి మళ్ళీ స్టార్ట్ చేయడం, అంటే ఒక 10 నిమిషాలు అంతే. మళ్ళీ డ్రిల్ చేశారు. డ్రిల్ చేసిన తర్వాత 50 అడుగుల వ్యవధిలో నీళ్ళైతే పడడం జరిగింది. ఇక్కడ మళ్ళీ అయిన తర్వాత అక్కడ ఒకటి చూపిస్తున్నా కదా, అక్కడ మా తమ్ముడిది అనమాట. మా తమ్ముడు ఇద్దరు కలిసి తలాకి 3 ఎకరాల పొలం అయితే ఉందన్నమాట. కొంచెం తక్కువే ఉంది, 3 ఎకరాలకు లోపట్నే ఉంది ఇద్దరికి. అలా ఒక 3 ఎకరాలకైతే మనకు నీళ్ళు అయితే పాసిబిలిటీగా పడ్డాయన్నమాట. ఇక్కడ వచ్చేసి 1.5 లూజ్ అయితే పడినాయి. నాకైతే పెద్ద నీళ్ళేం కాదు, ఏమంటే నేలకైతే టెస్ట్ చేయించాల్సిన పని లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండేదే ఒక 3 బోర్లు అనమాట. ఒక మా బావది, నాది, అయిన తర్వాత మా తమ్ముడిది. దీంట్లో వచ్చేసి మా తమ్ముడివి కాస్త నీళ్ళు కొన్ని ఎక్కువగా పడ్డాయన్నమాట. అంటే ఒక 1/4 ఇంచ్ అట్లా. ఎందుకంటే ఒక 3 ఎకరాల పొలానికైతే నేను మళ్ళీ ఏం చేసినా అంటే మళ్ళీ ఒక 2 బోర్లు వేయించాను. ఇది కాదని ఫస్ట్ దీనికే పడ్డాయి. నేను ఇక్కడ స్టాప్ అయింటే బాగుండే, మళ్ళీ అనవసరంగా 35 వేలు నేను వెచ్చించాను. ఒకటి 65 అడుగులు, ఒకటి 95 అడుగులు అయితే వేయడం జరిగింది. అవి బోర్లు అయితే ఫెయిల్ అయ్యాయి. బోర్లు ఫెయిల్ ఇదింతా ఎందుకు చెప్తున్నా అంటే, రైతుగా మనకు ఒకటే చోట ఉండలేము అనమాట. ఒక 2 ఇంచులు పుష్కలంగా దొరికినట్లయితే మనకు చేనుకి బాగా అవుతాయి కదా. ఇప్పుడు మనము చూసుకోవచ్చు, ఇప్పుడు తక్కువలో నీళ్ళు పడ్డాయి కాబట్టి మనకు నీళ్ళు ఎన్ని రోజుల వరకు వస్తాయనేది కూడా మనకు తెలియదు. ఫస్ట్గా మనం చేసే ప్రయత్నం చేయాలన్నమాట. దీనికి వచ్చేసి ఇంకా నీట్గా చేసుకొని మనం చేసుకోవాలి. అయిన తర్వాత సోలార్ వచ్చేసి ఇది 50 అడుగుల నుంచి స్టార్ట్ అయ్యి 90లో కాస్త పెరిగాయి, 100కి అట్లా పెరిగాయి, కానీ అంతకి స్టాప్ అయిపోయినాయి. నేను 200 అడుగులు అయితే వేయించడం జరిగింది. దీంట్లో పైపులు అయితే 160 అడుగులు అయితే దింపాము. దింపిన తర్వాత మళ్ళీ ఏమైంది, వైర్ కట్ అయ్యి మోటార్ రాలేదు. మళ్ళీ పీకి మళ్ళీ దింపాము. 140 అడుగుల్లో బోరు అక్కడ కూర్చోబెట్టి వాటర్ బయటికి పంపించడం జరిగింది. కొద్దిగా గొప్ప 1.5 లూజ్ అయితే పోస్తున్నాయి అనమాట. ముందు ఒక 270 సెంట్లు ఉంటుంది ఈ పొలం. ఈ పొలానికి గాను డ్రిప్ వేసుకోవాలి. డ్రిప్కి కూడా మనం అప్లికేషన్ అయితే పెట్టుకున్నాము. రేపు మర్నాడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, సోలార్ సిస్టమ్ అనేది మనకు 200 అడుగుల వరకు, 300 అడుగుల వరకు, 400 అడుగుల వరకు పీకుతుంది. అంటే మనకు సోలార్ కింద నుంచి వాటర్ అనేవి బయటికి తెప్పియాలి. ప్రజెంట్ అయితే సబ్సిడీలో అయితే లేదంటున్నారు. ముఖ్యంగా చెప్తున్నాను, 7.5 HP అయితే సబ్సిడీ వస్తుంది మనకు. మా ఏరియాకి అయితే, మాది వజ్రకరూరు మండలం. ఇక్కడ వచ్చేపాటికి మనకు చూసుకోవచ్చు, ఇక్కడ 7 HP ఉన్నింటే మనకు ఇద్దరికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే 3.5 HP వేసుకున్నా కూడా ఈ వాటర్కి సరిపోతుంది అనుకుంటున్నారు. అయినా కూడా నేను 5 HP వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఒక 2 స్టెప్పులు అయితే మనకు దారులు అయితే కలిసినాయి. అవి అయితే ఒట్టితెరలు అయితే పడినాయి అనమాట. మనకి ఏమన్నా ఇట్లా వర్షాలు పడింది అనుకోండి, అప్పుడు ఏమన్నా నీళ్లు పెరుగుతాయేమో అని ఒక 5 HP అయితే వేద్దాం అనుకుంటున్నా.
ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన కరెంట్ లేని వారికి అయితే గిన ఇప్పుడు నేను తీసుకుంటున్న సోలార్ అయితే గిన 1.5 లక్ష అవుతుందన్నమాట. ఇవి వచ్చేసి ప్రీమియం కంపెనీ అనమాట. మనం చూసుకోవచ్చు ప్రీమియం కంపెనీవి. ఇవి ఎక్కడ తీసుకుంటాను అనేది మనకు ఒక క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా. ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుంది అనేది కూడా మీకు చెప్తాను. అలాగే మీరు మోర్ ఇన్ఫో కోసం నా నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకే క్లారిఫికేషన్ చేస్తాను అనమాట. నేనైతే ఇప్పుడు వాళ్ళకైతే అడ్వాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అడ్వాన్స్ అంటే మనకు ఒక 80% అయితే కట్టాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు 1,50,000 అవుతుందని చెప్పారు. 1,50,000కి మనకు ఇప్పుడు ₹1,00,000 1,20,000 కట్టినట్లయితే వాళ్ళు మనకి అక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒక 20,000 పట్టుకొని ఇచ్చినట్లయితే అక్కడికి వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ రిమైనింగ్ వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ వాటర్ వెళ్ళిచ్చిన తర్వాత అంటే వాటర్ బయటకు వదిలిన తర్వాత ఆ డబ్బులు అనేది తీసుకుంటారు ఎక్కడన్నా కానీ. లేదు వాళ్ళకు డిమాండ్ ఉంది అనుకుంటే కనుక ఫుల్ అమౌంట్ కట్టించుకొని బిల్ తీసుకొని వచ్చిన తర్వాత మనం ప్లేస్ చూపిస్తే ఆ ప్లేస్కి వచ్చి బిగించి వెళ్ళిపోతారు. దీనికైతే మనకు 550 kV వాట్స్ ఉన్న ప్యానల్స్ అయితే బిగిస్తామని చెప్పారు. ఇవి ఇంతకుముందు మా బావ చేనులోనే ఒక వీడియో తీశాను. అది కూడా మంచి యూజ్ఫుల్ వీడియో, చాలామంది రైతులు అయితే చూసినారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇది బిగించిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుంది, మనం బిగించ ముందు ఎలా, బిగించిన తర్వాత ఎలా అనేది కూడా మీకు వీడియో పెడతాను అనమాట. ఇప్పుడు ఇది మనకు ఇంత ఖర్చు పెట్టుకొని మనం దిగుబడి సాధించాలి. ఎందుకంటే ఇప్పుడు దరిదాపు ఒక 2.5 లక్ష అవుతుంది. బోర్ది అయిన తర్వాత మనకు 2 బోర్లు ఫెయిల్ అయ్యాయి కాబట్టి 30-35K అనవసరంగా పోయినట్టే. ఎందుకంటే అది మన చేతిలో ఉండదు. ఎంత జువాలజిస్టు వీళ్ళు చూసినా కూడా మా ఏరియాలో ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే అక్కడ వాటర్ సోర్స్ అనేవి ఎంతలో ఉన్నాయని తెలుసాలన్నమాట. మాకు వాటర్ సోర్స్ వచ్చేసి 50 నుంచి 70-80 అడుగుల లోపలే కనిపిస్తున్నాయి నీళ్ళు. ఎందుకంటే ఇక్కడ 3 బోర్స్ ఉన్నాయి. అక్కడ చూపిస్తున్నా కదా, అక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి, అన్నీ కూడా 50-60 అడుగుల లోపలే పడ్డాయి. డెప్త్ పోయే కొద్దీ అసలు ఏం పడలేదన్నమాట. ఒకటి 200 అడుగులు కూడా చూసాము మా బావ చేనులోనే, అయినా కూడా పడలేవన్నమాట. ఇప్పుడైతే 50-60 అడుగుల్లోనే పుష్కలంగా వస్తున్నాయి పైనీళ్ళు. ఇవి వర్షాలు వచ్చే కొద్దీ ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అవుతాయి అనుకుంటాము. ఎందుకంటే దారిలో కలిసి తెగిన లేదు, ఒకటే దారే పెట్టుకుంటే ఇంక అంతే, ఏం చేయలేము. ఇది మనకు ఈ క్లైమేట్ ఉన్నా కూడా చిన్నగా నీళ్ళు పోస్తుంటుంది అనమాట. లేదు మనకు వాటర్ ఎక్కువ కావాలనుకుంటే కరెంటు చాలా లాంగ్ ఉంది. మా ఊరు వచ్చేసి ఇక్కడ ఒక 4-5 కిలోమీటర్ల లాంగ్లో ఉందన్నమాట. అక్కడ నుంచి మనం కరెంట్ తెచ్చుకోవాలి. ఇక్కడ రైతులకైతే బోర్లు వేశారు, పెద్దగా పల్లెవు అనమాట. పెద్దగా పల్లెవు. ఈ 3 తోటలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా 2 వేస్తే 3 తోటలు అవుతాయి. లేదంటే ఒక్కరిదే ఉండే ఇన్నాళ్ళు. ఇప్పుడు మళ్ళీ సోలార్ తెచ్చుకోవాలా, బిగించుకోవాలన్నమాట. బిగించుకున్న తర్వాత ఏమన్నా మళ్ళీ పాసిబిలిటీ అయితే మళ్ళీ కరెంట్కి అయితే అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక మనం ఈ చిల్లి అనేది మనకు రేపు నెల ఆఖరికల్లా మనం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి. అంటే కల్టివేషన్ చేసుకొని మళ్ళీ నీట్గా చేసుకొని మళ్ళీ బోధ తోలుకొని విత్తుకొని డ్రిప్ వరుసుకొని మళ్ళీ ఇదంతా పని అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కినా మనం ఎవరైనా సోలార్ కావాలనుకుంటే 1.5 లక్ష అవుతుందండి. ప్రీమియం ప్యానల్స్ అంటే వాళ్ళ దగ్గర ఏం అవైలబిలిటీ ఉన్నాయి ఆ రోజుకి ఆ క్వాలిటీనే మనకు తెచ్చిస్తారనమాట. అంతేగాని ఇబ్బంది ఏమి ఉండదు. నేను పోయినసారి వేయించాము కదా మా బావ చేనులో, అవి అయితే ఇంతవరకు అయితే ఇబ్బంది పెట్టలేదన్నమాట. ఆ రైతుతో కూడా మాట్లాడి మనం తీసుకోవడం జరిగిందనమాట. ఇంతవరకు అయింది మోటార్ని కానీ ఏం ఇబ్బంది పెట్టలేదు. దీంట్లో వచ్చేసి సోలార్దే దింపల్లా మోటార్ అనుకుంటే కినా అవసరమేం లేదండి. నేనైతే ఇది 6 HP వేసాను. దీన్ని మార్చాల్సిన పరిస్థితి. చెక్ చేయడానికి నేను నా దగ్గర ఉన్న మోటార్ని అయితే పైపులను అయితే దింపుకోవడం జరిగింది. ఇది మార్చుకొని 5 HPకి కన్వర్ట్ అవుతాను అనమాట. 5 HPకి మనకు 200 కాకుండా 300-400 అడుగులు ఉన్నా కూడా వాటర్ అనేవి బయటకు వస్తాయి. మనకు క్లైమేట్ అది వచ్చి ఎండ పడిందో లేకుంటే వెలుతురు పడింది అనుకోండి, 8 గంటల నుంచి ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది. మనం క్లైమేట్ని బట్టి నీళ్ళు అనేటివి వస్తుంటాయి, తగ్గుతుంటాయి, లేదంటం లేదు. ఒకటే లెవెల్ మెయింటైన్ అనేది కాదనమాట. ఎండ ఎక్కువ కొట్టే కొద్దీ అంగా వస్తాయన్నమాట. మనకు వెలుతురు పడినా మోటార్ అయితే ఆన్ అవుతుంది. 7:30 నుంచి 8 గంటల లోపల స్టార్ట్ అవుతుంది మోటారు. సాయంత్రం 4:30-5కి అయితే బంద్ అవుతుంది. 4 గంటలకు కూడా బంద్ అవుతాయి. లేదు వెలుతురు ఎక్కువగా ఉంది అనుకుంటే 5 గంటలకు కూడా బంద్ అవుతాయి అనమాట. మనకు అక్కడ కేవీ చూపిస్తాను అనమాట. 5 HPకి 5 వాట్స్ చూపించింది అనుకోండి, మోటార్ అయితే ఆడుతూనే ఉంటుంది. దీనికేం మనకేం అవసరమే ఉండదు. ఇది ఖర్చు తక్కువ, పని తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాంగ్ ఉన్నాము, మనకు ఇక్కడికి వచ్చి
తీసుకోవాలా, మనం కరెంటు రావాలనుకుంటే ఒక దరిదాపు 6-7 లక్షలు అవుతుంది. 2-3 రైతులు కూడా చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనం లాక్కొని రావాలన్నా కూడా మళ్ళీ మిగతా రైతులతో ఒప్పించుకొని వాళ్ళు అన్ని డీడీలు కట్టించుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న ఈ ఈ సిచ్యువేషన్స్లోన ఈ సోలార్ అయితే మాకి పాసిబిలిటీ అవుతుంది అనుకుంటున్నాము. అలాగే చాలామంది రైతులైతే అడిగారనమాట. అందుకు ఈ వీడియో తీయడం జరిగింది. చాలా రోజులైంది, అందుకు తీయడం లేదనమాట. ఇప్పుడు కూడా కావాలి అనుకుంటే గిన నంబరు ఇస్తాను వాళ్ళది, మీరు కనుక్కోండి కింద కామెంట్ సెక్షన్లోన. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ ఇస్తాను అనమాట.